అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. నేను నంద్యాల ఆటో నగర్ మెంబర్ని. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, నిన్న 12/5/26న మా మాజీ ప్రెసిడెంట్ అయిన జాగీర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాలోని కొంతమంది సభ్యులని, మాజీ ఎమ్మెల్యే గారి పైన ఆరోపణలు చేశారు. ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు. దానికి కౌంటర్ ఇవ్వడానికి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేస్తున్నాం. మాది నంద్యాల ఆటో నగరు 1994లో ప్రారంభించి 381 మంది సభ్యులతో స్టార్ట్ అయ్యి 1995లో మేము ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి, ఏపీఐసి నుంచి మొత్తం 46 ఎకరాల 13 సెంట్లు కొనడం జరిగింది. దీనికి 74 లక్షల రూపాయలు ఆ రోజు మేము అందరం కలుపుకొని కొనున్నాం. దీన్ని మా దురదృష్టం, అందులో ఒక 30 ఎకరాలు ల్యాండ్ సీలింగ్లో వెళ్ళడం జరిగింది. ఆ రోజు మన ఎంపీ గారైన భూమా నాగిరెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వారి కృషి వలన మళ్ళీ మాకు ఆ 30 ఎకరాలని మళ్ళీ మాకే 30 సంవత్సరాలకి ఆ 30 ఎకరాలు లీజుకి ఇచ్చున్నారు. దాన్ని మేమందరం కలిసి లేఅవుట్ చేసుకుని మనం చేసే పనిని బట్టి 2.5 సెంట్లు, 5 సెంట్లు, 10 సెంట్లుగా విభజించి అందరినీ డిప్ సిస్టమ్ ద్వారా తీసుకోవడం జరిగింది. కానీ నిన్న జాగీర్ గారు చెప్తూ నేను దీనికి ఎంతో కష్టపడ్డాను అన్నారు. ఆయన 2008 వరకు నంద్యాల ఆటో నగర్ సభ్యుడే కాదు, అతను ట్రాక్టర్ డిస్పోజల్ వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు. అతనికి సభ్యత్వం కూడా లేదు. లేని కారణంగా సభ్యత్వం లేదు. తర్వాత అతను 2008 నుంచి 2014 ఉన్న వరకు ఉన్న కమిటీ వాళ్ళది టైం అయిపోతున్న టైంలో అతను కొంతమందిని, మన సభ్యుల్ని కలుపుకొని నేనే ప్రెసిడెంట్గా ఉంటానని చెప్పి వారితో చెప్పించుకోవడం జరిగింది. మేము కూడా వారి మాటని గౌరవించి కొనసాగడానికి ఒప్పుకుని ఉన్నాము. కానీ రూల్ ప్రకారం అయితే అతను సభ్యుడు కానందువలన, డిపోర్డర్ కానందువలన అతనికి అసలు ప్రెసిడెంట్గా ఉండే అర్హతే లేదు. కానీ మా సభ్యుల మీద గౌరవం భూమా కుటుంబమే చేసిందన్న విషయం మీరు నాగిరెడ్డి గారు చేస్తున్నారు, ఆయనే చేస్తున్నారు. మనం మర్చిపోకూడదు. మరి జాగీర్ గారు మర్చిపోయారేమో తెలియక మరి ఆయన్ని విమర్శించడం జరుగుతుంది. ఇప్పటికి కూడా బ్రహ్మానంద రెడ్డి గారు ఈ సమస్యని సాల్వ్ చేయడానికే ముందుకు వస్తున్నారు తప్ప ఎవరిని విమర్శించడం లేదు, ఎవరిని కూడా గట్టిగా చెప్పడం కూడా లేదు. ఆయన అడిగి తెలుసుకుని దాన్ని కూర్చుని చేద్దాం అంటున్నారు, కానీ మీరు రావడం లేదు. అంటే ఇన్నేళ్ళు 2014 నుంచి ఉన్నాడంట, 2026 కదా, ఇన్ని సంవత్సరాలు మీరు అన్యాయం చేస్తుంటే కూడా మీరు ఎందుకు ఎలక్షన్ పెట్టమంటే ఎలక్షన్ పెట్టడం లేదు? ఇప్పుడు మనం బలవంతంగా లాక్కోలేము కదా. ఇప్పుడు మేము కమిటీగా నిలబడి దాన్ని రిజిస్టర్ చేయించుకోవాలంటే పాత కమిటీలో ఉన్న సభ్యులు అకౌంట్ బుక్, ఆడిట్ అన్నీ మనము డిఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే కానీ కొత్త కమిటీకి రిజిస్ట్రేషన్ కాదు. ఆ పాయింట్ని బేస్ చేసుకుని వాళ్ళు రిజైన్ చేయకుండా రిజిస్టర్లో మనకి అవి బుక్స్ ఇవ్వకుండా అకౌంట్ బుక్స్ జాప్యం చేస్తున్నారు. అడుగుతున్నారు అది అట్లా తీసేసి, అందుకని ఇప్పుడు అడ్హాక్ కమిటీ పెట్టుకున్నాము. కానీ మనకు పూర్తి స్థాయి పవర్ రావాలంటే దాన్ని రిజిస్టర్ చేయించుకుని చేస్తే వాళ్ళలాగా మనం చేయకూడదు. మనం చేస్తే ఏదైనా కూడా పద్ధతిగా చేసి ఒకరితో మాట అనిపించుకోకుండా ముందుకు వెళ్ళాలనేది మా ఉద్దేశం. అడగండి. 70 మందికి స్థలాలు ఇచ్చి డబ్బులు తీసుకొని స్థలాలు మోసపోయినారు. అది మాకు వచ్చిన లిస్టు ప్రకారం నా దగ్గర 26 మంది లిస్ట్ ఉంది. 36 లక్షలు నా దగ్గర ఉన్న లిస్టు 26 ఉంది. మరి మిగిలిన వాళ్ళు నాకు వాళ్ళ పేర్లు ఇవ్వలేదు కాబట్టి నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఏదన్నా నా దగ్గర ఉన్న పేపర్ డాక్యుమెంట్ ప్రకారం నేను చెప్తున్నాను. వాళ్ళకి ఇవ్వలేదు, స్థలాలు ఇవ్వలేదు, రిజిస్టర్ చేయలేదు. ఇప్పుడు కూడా ఇది కూడా దగ్గర 5 నుంచి 6 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇస్తానని చెప్తున్నాడు కానీ ఇవ్వడం లేదు. కొందరికి రిజిస్టర్ చేశాడు, ఇప్పటికీ ఆ స్థలాలు ఎక్కడున్నాయని వాళ్ళకి చూపించడం లేదు. సర్వే చేసి వాళ్ళ దగ్గర నుంచి 60,000 నుంచి 2.5 లక్షల దాకా ఉంది. నేను ఆ డాక్యుమెంట్స్ కూడా మీకు అందిస్తాను. ఏదైనా కూడా నేను డాక్యుమెంట్ పరంగానే ఇస్తాను. ఇంకో విషయానికి వస్తే, వాళ్ళ ఆటో నగర్ జాకీర్ హుస్సేన్ వాదన ఏంటంటే
మీరు ఆల్రెడీ స్థలాలు తీసుకున్న తర్వాత మీరు అమ్ముకొని ఉం. మళ్ళా స్థలాలు కావాలని చెప్పేసి వాళ్ళు మా మీద ఆరోపణలు చేస్తున్నారని ఆరోపణలు వాళ్ళు వాటిపైన మీ స్పందన ఏంటి? ఖచ్చితంగా అటు ఒక్క నిమిషం, అటువంటిది ఏదైనా ఉంటే ఆ తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రెసిడెంట్దే. ఒకవేళ ఎవరైనా అట్లా అతని పైన ఒత్తిడి తీసుకొస్తే జనరల్ బాడీ మీటింగ్ లో పెట్టి నా మీద ఈ ఒత్తిడి వస్తుందని చెప్పాల్సిన బాధ్యత అతనిది. అది అసలు జరగలేదు. ఇప్పుడు పక్కన ఉన్నారు, వీళ్ళలో ఎవరన్నా ఒకళ్ళు జనరల్ బాడీ మీటింగ్ జరిగిందని చెప్తే నేను ఇక్కడ నుంచి ఇక్కడే నా తప్పు ఒప్పుకుని పక్కకి వెళ్ళిపోతాను. ఇంకొక విషయం, మీరు అతడు అధ్యక్షునిగా మేము ఎన్నుకోలేదన్నారు. నిన్న అతను ప్రశ్నతో చెప్పినది ఏమంటే శ్రీనివాస్ ఇక్కడ లేడు, అతను టౌన్ లో ఏమి అతని షెడ్ ఉంది, అతనికి ఆటోనగర్కి అతనికి సంబంధం లేదు అని చెప్పినట్టు. రైట్. 349 నేను ఇప్పుడు ఉండేది 346 సర్వే 346 ప్లాట్ నెంబర్లో. నేను ఇక్కడే ఉంటాను, మీరు అడగచ్చు. ధరణి ఆటోమొబైల్స్ వాళ్ళు వర్క్స్ ఇస్తారు. వీళ్ళు ఎవరన్నా మీరు చెప్తే వీళ్ళు తీసుకెళ్ళి నేను ఏ షాప్లో ఉంటానో చూపిస్తారు, నేను చెప్పను. మీరు చూడొచ్చు, మీరు సర్వే చేసుకోవచ్చు దీని మీద. నాకు మరి ఇంకొకటి 15 సెంట్లు ఇచ్చారని చెప్పి ఒక మాట చెప్పారు. నా పేరు మీద 15 సెంట్లు లేదు, నా పేరు మీద 5 సెంట్లు ఉంది. దానికి సంబంధించి నేను 2014లో మనోహర్ అనే వ్యక్తి డిప్ హోల్డర్, ఆయనకు ఒక 5 సెంట్లు స్థలం ఉంది. ఆయనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేని కారణంగా ఆయన అమ్ముతున్నప్పుడు నేను కొన్నాను. నేను కొని అతని దగ్గర దాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి, అతని పేరు మీద ఉన్న నా పేరు ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఆ రోజు కమిటీ మెంబర్ దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు కమిటీ మెంబర్స్ ప్రెసిడెంట్ జాకీరు, ఎవరైతే నా మీద ఆరోపణ చేశాడో ఆయనే. నేను తీసుకున్న అగ్రిమెంటు, నాతో మెంబర్షిప్కి లీజ్ అమౌంట్లకి సంబంధించిన డబ్బులు కట్టించుకుంది కూడా జాకీరే. మరి ఇది ఎలా వచ్చిందని అడుగుతున్నాడు. సరే, ఇప్పుడు 5 సెంట్ల గురించే చెప్పాను. ఇంకొక 10 సెంట్లు నేను డిప్ హోల్డర్ని కాదు, మా ఫాదరు డిప్ హోల్డర్. మేము ఈ నంద్యాలలో 1964 నుంచి ఆటోమొబైల్ వ్యాపారంలో మా ఫాదరు, మా చిన్నగారు ఎంత కలిపి మా 4 షాపులు 1964 నుంచి. వీళ్ళు ఎవరో తెనాల నుంచి వచ్చారు తెలియదు అన్నట్టు మాట్లాడారు. ఎవరిని అడిగినా కూడా చెప్తారు, మా దగ్గర నుంచి ఒక 30% వర్కర్లు ఇక్కడ పనిచేసే వాళ్ళకు మా దగ్గర నుంచి వచ్చున్నారు. కావాలంటే మీరు వీళ్ళందరినీ వాకప్ చేయొచ్చు. 95లో ఈ ఆటోనగర్ స్టార్ట్ అయినప్పుడు నాన్నగారు డిప్ హోల్డరు మెంబరు, ఆయనకి 173 ప్లాట్ నెంబరు 10 సెంట్లు అలాట్ అయింది. దానికి సంబంధించిన పేపరు. ఇంకా ఇందులో తప్పు జరిగితే దీన్ని చేసిన వాళ్ళ తప్పు నిజమంటారా కాదు? అది ఇప్పుడు ఇది తప్పు అంటే దీన్ని నాకు రాసిచ్చిన వాళ్ళ తప్పు. ఇది డిప్ హోల్డర్ది, ఈ 10 సెంట్లు ఎవరు కాదనడానికి లేదు. ఇది 5 సెంట్లు నేను కొన్నాను, ఇది నేను కొనకూడదు, నేను వర్కర్ని కాదు, బయట ఉంటున్నాను అంటే నేను చెప్పాను పలానా ప్లాట్లో నేను ఉంటాను, కావాలంటే మీరు వాకప్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇది కూడా నువ్వు ఇచ్చినవే, వేరే వాళ్ళు ఎవరైనా ఇచ్చారు, వేరే వాళ్ళ పేరు చెప్పట్లా. ఇది జాగీరు స్వయంగా నాకు మెంబర్షిప్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసింది. ఇది మీకు వచ్చిన స్థలము అమ్మినారా అమ్మలేదా? ఉంది, అట్లనే ఉంది. అమ్మలేదు. మీరు అమ్మినారు వాళ్ళను, మేము అమ్మినాము, ఇంకా స్థలం కావాలని నేను ఉన్న దాంట్లోనే ఈ విషయం కూడా చెప్తాను. నేను ఉన్న దాంట్లోనే ఖాళీగా పెట్టుకున్నాను. దానికి నాకు వేరే ఆలోచన ఉంది, నిదానంగా చేద్దామని. అమ్మలేదు, నా దగ్గరే ఉంది 10 సెంట్లు. ఇంకోటి 10 సెంట్లు అంటే ఇప్పుడు నా పేరు మీద ఉండదు కదా, నాన్నగారి పేరు మీద ఉంటుంది, మా ఫాదర్ పేరు మీద ఉంటుంది. నేను ఎట్లా అమ్ముతాను? అమ్మితే ఆయన అమ్మాలి, ఆయన కూడా ఎక్స్పైర్ అయి ఉన్నారు. సో దాన్ని మొత్తం అంతా జరిగేటప్పటికి టైం పడుతుంది. ట్రాన్స్ఫర్లు కానీ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకుని దాని ట్రాన్స్ఫర్లు ఎన్నిటికి టైం పడుతుంది. సో దాని గురించి లేదు. నా పేరు మీద 5 సెంట్లు ఉంది, అది నువ్వే ఇచ్చున్నావు జాకీర్ గారు. ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడు ఆటోనగర్లో. ఈ పాంప్లెట్ ఇది ఏదైతే ఉందో ఇది జాకీర్ గారి పక్కన ఉన్న వ్యక్తులే గతంలో వేసి మసీదుల్లో పంచున్నారు. ఏమండి, ఇది నిజమా నేను చెప్పింది అబద్ధమా? దీనిలో రాసింది, ఇది నేను రాసింది కాదు.
ఎవరిని ఇస్మాయిల్. ఓకే. ఆటో నగర్ని కాపాడుకోండి. నారా చంద్రబాబు నాయుడు ఆటో నగర్ నందు జరిగిన అవినీతి ప్రెసిడెంట్ డిస్పోజల్ జాకీర్ 2014లో 6,50,000 అప్పు 6,50,000 అప్పు ఉండేది. ఇప్పుడు 20 కోట్లకు సంబంధించిన స్థలాలు డబ్బులు కాజేశాడు. మరియు ఈ క్రింది వారికి సహకరించిన ట్రెజరీ యూసఫ్ వైసీపీ కౌన్సిలరు 25 కోట్ల ప్రాపర్టీ కబ్జా చేసినారు. సెక్రటరీ జాకీర్ వీసీ కాలనీ మాజీ కౌన్సిలర్ 20 కోట్ల ప్రాపర్టీని కబ్జా చేసినారు. ఆటో నగర్ సభ్యులంతా ఏకమై మీ ఆస్తిని మీరు కాపాడుకోండి అని ఇది ప్రింట్ చేసి మసీదులో పంచడం జరిగింది. ఇది ఏదైనా ఉంటే ఆ రోజు చెడు వ్యక్తి అని చెప్పిన మీరు ఈ రోజు ఆయన మంచి వ్యక్తి అని పక్కన కూర్చొని మీరు చెప్పడం అనేది ఏదైనా దీనికి సమాధానం మీరే చెప్పాలి. ఎందుకంటే ఇది మేము చేసింది కాదు, మేము చెప్పింది కాదు. ఇప్పుడు మా దగ్గర ఉన్న కొంత డాక్యుమెంట్లు వాళ్ళు ఏ సర్వే నెంబర్లో ఉన్నారన్నది కూడా ఈ వ్యక్తి మనకి ఇవ్వడం జరిగింది. లాస్ట్ పాయింట్ చెప్పండి. మీకు వాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఎందుకు మీ మధ్య విభేదాలు వచ్చాయి? విభేదాలు అంటే ఇప్పుడు ఇక్కడ విభేదం ఏమీ లేదు. మీకు ఇప్పుడు ఇందాక చెప్పాను, నాకు స్థలం ఉంది, నేను పని చేసుకుంటున్నాను, అందరూ నడుస్తున్నాం. మన సంస్థకు చెందాల్సిన ప్రాపర్టీస్ని అన్యాక్రాంతం చేసి బయట వ్యక్తులకు ఇవ్వడము, వీళ్ళు అమ్ముకునే ఆ డబ్బుల్ని మరి లెక్క చూపించకపోవడము సంస్థకు చేసే అన్యాయంగా నేను భావిస్తున్నా. దాన్ని ఖచ్చితంగా ఆ స్థలాలు దానికి సంబంధించిన అకౌంట్లన్నీ కూడా సంస్థకు తిరిగి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఏదేమైనా ఇంకొక విషయము, దీంట్లో రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చి వారి మీద ఆరోపణలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. మీరు నిన్న చాలా చక్కగా చెప్పారు కూర్చుని మాట్లాడుకుందామని. 1.5 సంవత్సరంగా మనం అడుగుతున్నాం కూర్చుని మాట్లాడుకుందాం, మీరు ఎందుకు రాలేదో మీరే చెప్పాలి. లెక్కలు చెప్పని పక్షాన మీరు ఏం చేయాలి? మేము దాన్ని ఆల్రెడీ ఈ విషయాన్ని మేము ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆర్డీఓ గారు దీని మీద ఎంక్వైరీ చేసి ఇక్కడ ఫ్రాడ్ జరిగింది అనే విషయాన్ని రూఢీ చేస్తూ కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. నిన్న మేము గ్రీవెన్స్కి వెళ్ళినప్పుడు మేడం గారికి కూడా చెప్తే ఆమె చాలా సానుకూల స్పందించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను, దీన్ని ఎంక్వైరీకి పంపిస్తానని చెప్పడం కూడా జరిగింది. ఇదే విషయాన్ని మంగళగిరి గ్రీవెన్స్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ నుంచి కూడా ఎంక్వైరీలు వస్తున్నాయి. సార్ అందరికీ నమస్కారము. నా పేరు మక్బూలు. పైన ముందు ఉండే కమిటీలో నేను జాయింట్ సెక్రటరీని. ఆ తర్వాత ఇప్పుడు ఇది విభేదాలు ఎందుకు వచ్చినాయి అని అడిగినారు కదా మీరు. ఈ విభేదాలు ఎందుకు వచ్చినాయంటే అన్ని చోట్ల ఈయన ఫ్యాడ్ చేసినాడు, గోడంగ్ ఆఫీస్ రూమ్ పలగొట్టినాడు. అప్పటి నుంచి ఫ్యాడ్ అంతా జరిగింది. ఆ తర్వాత పిల్లలకు డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకొని కూడా వాళ్ళకు 8 సంవత్సరాలైంది. 8 సంవత్సరాల నుంచి తిప్పి వాళ్ళకు బెజ్జారికి వచ్చేసి భూమారెడ్డి గారికి మనం పోయినాము. కానీ ఆయన రాలేదు. ఆయన చెప్తున్నాడు భూమారెడ్డి వాళ్ళకి వచ్చి ఇది కాదు, ఆయన మేమే పోయినాం. సార్ మా బాధ చూడండి, మన వాళ్ళు బీద వాళ్ళు ఉన్నారు, బీద వాళ్ళు కడుపు కొట్టున్నాడు సార్, మాకు చూడండి సార్ అంటే ఆయన వచ్చినాడు. కానీ మన వాళ్ళు బీదాలు ఏం లేవు. వాళ్ళు ఏమంటున్నాడు, ముస్లింలకు వాళ్ళకు కమిటీ ఇది మైనార్టీలకు ఇది పెట్టాను అంటారు. లేదు, అట్లాంటి సమస్యనే లేదు. మనకు చాలా సంతోషంగా ఉన్నాం మనం. ఎందుకంటే అందరూ వర్కర్ కాబట్టి పిల్లలు చాలా మంది బాధపడుతున్నారని ఆడికి పోయినా కానీ ఆయన వచ్చినాడు. మన బాధలన్నీ చూస్తాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా భూమారెడ్డి మనకు అంత ఇది రోడ్లు కానీ కరెంటు కానీ వాళ్ళు ఇచ్చినది వాళ్ళే. కానీ ఆ టీడీపీ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ వాళ్ళకు జీవో ఇచ్చి మనకు రిజిస్టర్ చేసిన అంటే ఆయన స్థలం ఆయనకు మేము జీవితాంతం మర్చిపోం. ఎందుకంటే ఆయన చైనీస్ మేలు చాలా మంచి మేలు మాకు. ఈరోజు మన వాళ్ళు అంటున్నారు రోడ్లు వేస్తామంటే మేము ఎందుకు అడ్డుపడతాం సార్? వాళ్ళు చేయాలి. కానీ ఇంతమంది బురదలు వచ్చి చాలా మంది వర్షాకాలంలో కింద పడినాం సార్. కాలు ఇరిగిన బళ్ళు ఇరుక్కుపోయి చాలా బాధపడినాము. వాళ్ళు రోడ్లు వేస్తామంటే మేము ఎందుకు అడ్డుపడతాము? మేమేమి అడ్డుపడము. వాళ్ళు ఏమి అడుగుతున్నాము, మీరు లెక్కాచారం చూపించారు, మీరు అకౌంట్ చూపించారు, పిల్లలుగా డబ్బులు ఎంత తీసుకురా, వాళ్ళకు స్థలాలు ఇయ్యారు, వాళ్ళకు రిజిస్టర్లు చెయ్యరు అని అడుగుతుందే. వాళ్ళు ఏదేదో మాటలు చెప్పి చేస్తున్నాడు. మరి ఏం లేదు సార్, ఆయన చాలా తప్పు చేస్తున్నాడు. ఆ తప్పుని నివారించుకోమనండి వాళ్ళకు. అది సార్. సార్ నా పేరు మెకానిక్, నా పేరు పరమేశ్వర్, లారీ మెకానిక్. డబ్బులు సెంటు 35,000 కట్టించుకున్నాడు. అది 3 సెంటు జాగిర్ అన్న. ఇంతవరకు నాకు స్థలం రిజిస్టర్ చేస్తానని చేయలేదు. మొత్తం డబ్బులు అమౌంట్ కట్టించుకున్నాడు. రేపు రా, ఎల్లుండి రా, రేపు రా అన్ని తిట్టున్నాడు సార్. ఇంతవరకు రేపు రా మళ్ళీ అదే అంటున్నాడు. ఏం నన్ను రిజిస్టర్ చేస్తా అంటే మేము డబ్బులు అనేది ఎందుకు చేయడం అంటే సమాధానం చెప్పడం సార్. అది మా దాదాపు చాలా మంది ఉన్నాం సార్, 40 మంది దాకా ఉన్నాం సార్.
కట్టినారు? ఏ సంవత్సరంలో కట్టినారు? సార్ ఒకరు 2018 స్టార్ట్ చేస్తున్నారు, 2018 సార్ 16, 17 అట్లా చాలా మంది ఉన్నారు సార్. ఒకరితో ఉంది సమస్య అది సార్. లారీ మెకానిక్ నేను డబ్బులు కట్టి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు పట్టాలు ఇచ్చాను కానీ 8 సంవత్సరాలు స్థలం చూపించుకున్నాడు. నేను డైలీ తిరుగుతూనే ఉన్నాను. 8 సంవత్సరాలు తిరుగుతున్నాను. ఈ రోజు రా రేపు రా, ఈ రోజు రా రేపు రా, 8 సంవత్సరాలు తిప్పుతూనే ఉన్నాడు. ఎందుకు తిప్పుతున్నాడో అది మీరు అడగండి, మీ ప్రశ్న కాబట్టి మీరు అడగండి. ఇంకొక మాట ఏమంటే, మనం పని చేసుకుంటున్నాం, ప్రతి ఒక్కరు రోడ్డు బాగాలేదు, ఇక్కడ బండ్లు రావడం లేదు, పనులు మాకు రావడం లేదు. ప్రతి ఒక్కటి బండ్లు లోపలికి రావాలంటే బండ్లు ఇరుక్కుపోతున్నాయి, మెయిన్పేట ఇరుక్కుపోతున్నాయి. చాలా ఇబ్బంది ఉంది మాకు. వర్కర్లకు చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ. ఆటో నగర్ అంటేనే వర్కర్లకు అన్యాయం బాగా జరిగింది. ఎంత కట్టినావు డబ్బులు? నేనైతే కనీసం అంటే 35,000 సార్ సెంటుకు. ఎంత కట్టినావు మొత్తం? మొత్తం వచ్చేసి 3 లక్షలు సార్. ఎవరికి కట్టినావు? జాగిర్ బైక్ కట్టినా, బ్యాంకులో కట్టినా. రిజిస్ట్రేషన్ నాకు అలా ఉండే, రిజిస్టర్ కూడా నాకు పేపర్లు ఇచ్చినాడు. కానీ 8 సంవత్సరాల నుంచి నాకు చూపించుకున్నాడు స్థలం. అది మా బాధ.